గుజరాత్ రాష్ట్రం భావనగర్లో ఆయన పెద్ద డాక్టరు. పేరు తేజస్ దోషి. నాడిపట్టి రోగుల రుగ్మత ఏదో చెప్పగల వైద్య నిపుణుడాయన. జనజీవనాన్ని కమ్మిన ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిరోధిస్తే సగం రోగాలు అవే పారిపోతాయని విశ్వసించారు. జనచేతన కోసం ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. భూమిని కలుషితం చేసే ప్లాస్టిక్ సంచుల సేకరణ కార్యక్రమం చేపట్టారు. నూలు సంచులను తిరుగు బహుమతిగా అందిస్తున్నారు. Whatever we are due to society, now it's our responsibility to give something to the society. మనం ఇవాళ ఇలా ఉన్నామంటే అది సమాజం వల్లనే. అందువల్ల ఇప్పుడు సమాజానికి ఏదైనా ఇవ్వటం బాధ్యత. నేనింత ఎదిగానంటే కారణం సమాజమే. కృతజ్ఞతగా ఏదో ఒకటి తిరిగి ఉపకారం చేయడం నా బాధ్యత. నేను ప్రకృతి ప్రేమికుణ్ణి. ఏటా హిమాలయాల సాహస యాత్రలకు వెళ్తుంటాను. పర్వతాల మీద అన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలే కనబడుతున్నాయి. పారవేసిన నీళ్ల సీసాలు, అలాంటి సంచులను చూశాను. ఇలాంటివన్నీ వచ్చే తరం ఉగ్రవాద చర్యలని నేనంటాను. ప్రాణాంతక ప్లాస్టిక్ సంచుల కాలుష్యానికి డాక్టర్ తేజస్ దోషి ఒక పరిష్కారంతో ముందుకు వచ్చారు. సేకరణ కేంద్రాలు పెట్టి 200 మంది విద్యార్థుల సాయంతో ఏర్పాటు చేసి 15 లక్షల పాలిథిన్ సంచులను సేకరించారు. అందుకు తిరుగు బహుమతిగా 30,000 నూలు సంచులను ఇచ్చారు. సేకరించిన వాటిని భావనగర్ నగరపాలక సంస్థ ఘన వ్యర్థాల కేంద్రానికి అప్పగిస్తున్నారు. 50 పాలిథిన్ సంచులు ఇచ్చిన వారికి తిరుగు కానుకగా ₹7 విలువైన ఒక నూలు సంచిని అందిస్తున్నారు. आज हम पूरे घर के कहीं पे भी बाहर निकलते तो सब जगह पे देखो, మన ఇల్లు, వీధుల్లోని చెత్తకుండీలన్నీ ప్లాస్టిక్ తో నిండిపోయాయి. 50 మైక్రాన్ లేదా అంతకంటే పలుచగా ఉండే ప్లాస్టిక్ నుంచి పునరుత్పత్తి సాధ్యం కాదు. వాటిని భూమి మీద పారవేస్తున్నారు. అవి నేలలో కలిసిపోయేవి కావు. 400 నుంచి 600 ఏళ్ల దాకా కరిగిపోవట. మరి ఇలాంటి హానికర పాలిథిన్ లేదా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన బాధ్యత మనకు లేదా? 2020లో మేము ఎకో బ్రిక్ ప్రాజెక్టును ప్రారంభించాం. నేను అట్నుంచి నరక్కొస్తున్నానన్నమాట. సమాజాన్ని మార్చాలని భావించే ముందు నన్ను నేను మార్చుకుంటున్నాను. मुझे सोसाइटी को चेंज नहीं करना है, मुझे खुद चेंज होना है. డాక్టర్ తేజస్ దోషి పర్యావరణ పరిరక్షణ కృషిని మెచ్చి భావనగర్ నగరపాలక సంస్థ ఆయన్ని తన స్వచ్ఛతా కార్యక్రమాలకు రాయబారిగా నియమించింది. ఇందులో భాగంగా డాక్టర్ దోషి రాష్ట్రమంతా పర్యటించి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే హాని మీద అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. गुजरात में प्लास्टिक की बैग को जबला बोला जाता है. గుజరాతీ భాషలో పాలిథిన్ సంచులను జబ్లా అంటారు. ఈ సంచులు 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉంటే హానికరం. పల్లపు ప్రాంతాలకు నీటి ప్రవాహాలను ఇవి నిరోధిస్తాయి. ఇలాంటి అంశాలపై అవగాహన పెంచి ప్రతి ఒక్కరూ పాలిథిన్ సంచులకు బదులు నూలు సంచులే ఉపయోగించేలా చూడాలని నా అభిమతం. ఒక నూలు సంచిని 2-3 ఏళ్లు ఉపయోగించవచ్చు. అది 8 నుంచి 10 కిలోగ్రాముల బరువును తట్టుకుంటుంది. మేము 2021లో నూలు సంచుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. 50 పాలిథిన్ సంచులకు ఒక్క నూలు సంచి వంతున 75,000 ఇచ్చాం. 50 లక్షల పాలిథిన్ సంచులను రీసైక్లింగ్ కు పంపించాం. 50 लाख जबले हमने इकट्ठा करके उसको वापस डंपिंग में या रिसाइकल में हमने भेजे हैं. దుస్తుల తయారీలో వృధాగా పారవేసే ముక్కలతో నూలు సంచులను తయారు చేస్తున్నారు. కొందరు ఉదారంగా తోడ్పడుతున్నారు. ఒక్కో నూలు సంచి ₹7. ప్రచారం, ప్రయోజనం లక్ష్యంగా కిరాణా కొట్లలోనూ వినియోగదారులకు ఇవ్వటానికి ఉంచారు. వర్తక ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు ఈ అంశంపై తరచూ డాక్టర్ దోషిని కలుస్తూ ఉంటారు. Motivated some of the shopkeepers. మా ప్రాజెక్ట్ కొందరు దుకాణదారులకు స్ఫూర్తిని, ప్రేరణనిచ్చింది. ఇక్కడి శిశు విహార్ ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాల మహిళలు ఈ నూలు సంచులు పనిచేస్తున్నారు. అక్కడ మహిళలు టైలరింగ్ క్లాసులు తీసుకుంటారు. సంచికి ₹7 ఇస్తున్నాం. పెద్ద దుకాణాల నుంచి ₹10 విరాళంగా తీసుకుంటున్నాం. అతడికి 1000 సంచులు అవసరమయ్యాయి అనుకోండి. అప్పుడు అతడి దుకాణం పేరు, చిహ్నం ముద్రించి మరీ అందజేస్తాం. ఇది దుకాణదారులకు నచ్చింది. కూరగాయలు అమ్మేవారితోనూ కలిసి పనిచేశాం. ప్రతి విక్రేతకు 5 నూలు సంచులు ఇచ్చి కస్టమర్ తిరిగి తెచ్చిస్తే వారు ముందుగా చెల్లించే ₹20 డిపాజిట్ తిరిగి ఇవ్వాలని చెప్పాము. ఈ వ్యూహం బాగా పనిచేసింది. तो उसको ₹20 उसके डिपॉजिट के वापस दो. तो इतना अच्छा ये प्रोजेक्ट चल रहा है कि नंबर ऑफ पीपल धीरे धीरे अब प्लास्टिक की बैग यूज नहीं कर रहे. డాక్టర్ దోషి అవిశ్రాంత కృషికి సముచిత గుర్తింపు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన కార్యాలయానికి ఆహ్వానించి సత్కరించారు. ఈ ఆహ్వానం పర్యావరణ పరిరక్షణకు ఆయన సహకారానికి, నవసంకల్ప కార్యక్రమంలో తన వినూత్న వృత్తిగత ఖ్యాతికి, కీలక పాత్రకు ప్రశంసగానే భావించాలి. तो हर रोज सुबह जो दूध की थैली आती है, तकरीबन 2 लाख दूध की थैली आती है.
భావనగర్లో రోజు 2 లక్షల పాల ప్యాకెట్లు విక్రయం అవుతున్నాయి. వాటిని కొన్నప్పుడల్లా ప్యాకెట్ మూలన కత్తిరించి పాలు తీసుకుంటున్నారు. అలా చేయడంతో పాలిథిన్ సంచులు వ్యర్థాల్లోకి చేరిపోతున్నాయి. రీసైక్లింగ్ కు పనికిరావు. మూలన కత్తిరించవద్దని, ఘాటు పెట్టి పాలు తీసుకోవాలని మేము సూచిస్తున్నాం. तो उसके कॉर्नर कट मत करो, सिर्फ छोटा कट करके वो पूरा प्लास्टिक का जो पाउच है उसको रिसाइकल में या इको ब्रिक में डाल दो. ప్లాస్టిక్ కాలుష్యం